ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా వై జంక్షన్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రభుత్వ అటానమస్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కుష్టు నివారణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర మాట్లాడుతూ కుష్టు వ్యాధిని నిర్మూలిద్దాం, ప్రజల భాగస్వామ్యం కీలకమనే నినాదంతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ సభ్యులు, వివిధ కళాశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యులు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. టీబీని ముందస్తుగా గుర్తించేందుకు ఏఐ సాంకేతికత ఆధారిత నూతన పరికరాలను సబ్ సెంటర్లలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. అదనంగా ప్రత్యేక ప్రోత్సాహక ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర మాట్లాడుతూ జిల్లా యంత్రాంగంతో కలిసి ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. డాక్టర్ పద్మశ్రీ, రెడ్ క్రాస్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. మార్చ్ 24 వరల్డ్ టీబీ డే సందర్భంగా టీబీని నిర్మూలిద్దాం అనే నినాదంతో ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనే నినాదంతో అన్ని రంగాల నుంచి కూడా చేయి కలుపుతూ ఈరోజు వరల్డ్ టీబీ డే జరుపుకుంటున్నాం ఈస్ట్ గోదావరి జిల్లాలో. మరి మనతో పాటు వివిధ కాలేజీల నుంచి విద్యార్థులు, మరి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అండ్ ఐఎంఏ నుంచి సభ్యులు, రెడ్ క్రాస్ సభ్యులు, వివిధ రకాల ఎన్జిఓలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మరి గ్రాసిమ్ ఇండస్ట్రీస్, కోకోకోలా ఇండస్ట్రీస్, వీళ్ళంతా కూడా మరి ఈరోజు ఈ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారండి. సో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ర్యాలీతో మొదలుపెట్టి ఆర్ట్స్ కాలేజ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్లోని పబ్లిక్ మీటింగ్లో నిక్షయ మిత్రాలను గౌరవిస్తూ, అలాగే మంచి గుడ్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సార్ ప్రిన్సిపల్ సార్ చేతుల మీదుగా, రామచంద్ర గారి చేతుల మీదుగా ఈరోజు, అలాగే జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా కూడా కొన్ని అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి. మంచి వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా. మరి మన ఈస్ట్ గోదావరి జిల్లా ఎంతో పురోగతిని సాధించిందండి టీబీ నిర్మూలన దిశగా. వరల్డ్ టీబీ డే సందర్భంగా విద్యార్థుల్లోనూ ప్రజల్లోనూ అవగాహన కల్పించే దిశగా డిస్ట్రిక్ట్ యంత్రాంగంతో కలిపి ఆర్ట్స్ కళాశాల గత 1 వీక్ పరంగా లాస్ట్ వీక్ నుంచి ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే రంగోలీ కార్యక్రమం, తర్వాత పోస్టర్ కార్యక్రమం, ఇవన్నీ కూడా విద్యార్థుల ద్వారా కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. అంటే చైతన్యం కలిగించడం, అలాగే ఏదైనా రోగాన్ని నిర్ధారించుకుని, అంటే మనకి ఏదైనా దగ్గు కంటిన్యూస్గా ఒక 20 days అలా వస్తే దాన్ని ఈ సూచనలు కావచ్చని, అలాంటి సూచనలు కూడా విద్యార్థులకి అలాగే పబ్లిక్కి తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశం అండి. సో ఈరోజు ఇది అయిన తర్వాత ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో కూడా ఒక కార్యక్రమం పెట్టి విద్యార్థులకి అవగాహన కల్పించడం జరుగుతుంది. సో టీబీ అనేది భయపడాల్సిన అవసరం లేదు. మనకి మెడికేషన్ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటుంది. అంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ఎక్కడైనా సరే మీరు చెక్ చేయించుకోవచ్చు. వాటి మెడిసిన్స్ అవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. దయచేసి ఆరోగ్య సమస్యలు ఏమున్నా కానీ వాళ్ళని దృష్టి కేంద్రీకరించి దాన్ని నివారించుకునేటటువంటి మార్గాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది.